హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది ఎస్జిటి పేపర్స్, డిఎస్సి పేపర్స్, ఎస్జిటికి సంబంధించి ట్రై మెథడ్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అన్ని పేపర్స్లో వచ్చినటువంటి మెథడాలజీ ట్రై మెథడ్స్ బిట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూస్తే, ఈ క్రింది వానిలో ఏ వాదాన్ని అనుసరించి గణితం ఒక నిర్మాణాత్మక ప్రక్రియగా చెప్పబడుతుంది? గణితం అనేది ఒక నిర్మాణాత్మక ప్రక్రియగా ఏ వాదాన్ని అనుసరించి చెప్పబడుతుంది అంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, అంతర్బుద్ధివాదం. నెక్స్ట్ వన్, ఎచ్చట లయ కలదు అచ్చట సంఖ్య కలదు అని చెప్పిన వారు ఎవరు? ఎచ్చట లయ కలదు అచ్చట సంఖ్య కలదు అని చెప్పినవారు పైథాగరస్. దోషములను గుర్తించి సరిచేస్తాడు అనేది ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. దోషాలను గుర్తించి సరిచేయడం అనేది అవగాహన. గ్రీకులు సంఖ్యా విధానానికి పెట్టిన పేరు అర్థమెటికా. విశ్లేషణ పద్ధతిలోని ఒక పరిమితి. విశ్లేషణ పద్ధతిలోని ఒక పరిమితి సుదీర్ఘమైనది అనేది ఒక పరిమితి. నెక్స్ట్ వన్ అంటే లోపం అని అర్థం. పూసల చట్రంలోని ప్రతి కడ్డీలో వేరు చేయగల గరిష్ట పూసల సంఖ్య ఎంత? 9. ఈ క్రింది వానిలో కరిక్యులం నిర్మాణ సూత్రాలు ఏంటి? కరిక్యులం నిర్మాణ సూత్రాలు శిశు కేంద్రీయుత, ప్రయోజనాత్మక విలువ, క్రమశిక్షణ విలువ. ఈ మూడు కూడా కరిక్యులం నిర్మాణ సూత్రాల కిందకి వస్తాయి. ఈ సర్పిల ఉపగమం అనేది రాదనమాట. సో మనకి ఇక్కడ ABD. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు చేసే మదింపు ఏంటి? బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు చేసే మదింపు రూపణ మదింపు. ఒక విద్యార్థి తన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలి అని నిర్ణయించాడు. డేవిడ్ క్రాత్హాల్ ప్రకారం విద్యార్థి సాధించిన లక్ష్యం ఏంటి? శీలస్థాపన. క్రింది వానిలో అంటే ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని నిర్ణయించాలంటే అది చాలా పెద్దదన్నమాట. పెద్దదానికి సంబంధించింది, చేయడం కూడా చాలా కష్టం కాబట్టి అది శీలస్థాపనకు చెందుతుంది. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. మనకందరికీ తెలుసు ఆర్టీ యాక్ట్ ఎప్పుడు 2009. సో 19 అనేది కాదనమాట. నెక్స్ట్ వన్, పాఠ్యపుస్తకంలో జట్టు పని ఆలోచించండి చెప్పండి మీకు తెలుసా మొదలైన విషయాలు సూచించడానికి గీసిన పటాలు ఏమిటి? లోగోలు. రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం APSCF 2011 ప్రకారం 7వ తరగతికి నిర్దేశించిన విజ్ఞాన శాస్త్రంలోని విద్యా ప్రమాణాల సంఖ్య. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, 7. నెక్స్ట్ వన్, వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం కూడా చేస్తున్న కుటుంబాల గురించి విద్యార్థులు స్వయంగా తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసిన పద్ధతి ఏంటి? సర్వే పద్ధతి. ఒక ఉపాధ్యాయుడు వ్యక్తిగత జీవితంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. తద్వారా విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు అలా పాటించాడు అనుకోండి, విద్యార్థులకు అతను ఎలా కనిపిస్తారు? ఒక మార్గదర్శిలా కనిపిస్తారన్నమాట. ఉత్తమ ప్రశ్న పత్రంలో ఉండదగిన కఠినమైన ప్రశ్నల శాతం. ఎంత కఠినత్వం ఉండాలి? ఒక పావు వంతు ఉండాలి. సో 25% ఉండాలి. క్రింది వానిలో వేరుగా ఉన్న ఉపకరణాన్ని గుర్తించండి. ఇక్కడ అక్వేరియం, వైరేరియం, ఇక్కడ టెరేరియం ఇవన్నీ ఒకలా ఉంటాయి. ఈ హెర్బేరియం అనేటటువంటిది వాటర్కి సంబంధించింది కాదు కాబట్టి హెర్బేరియం అనేది డిఫరెంట్. నెక్స్ట్ వన్, దేశం యొక్క గత అనుభవాల పరంపరే చరిత్ర అని చెప్పిన వారు ఎవరు? రాధాకృష్ణన్. మానవ జీవిత అవసరాలను తీర్చుకోవడానికి వనరులను తగు విధంగా ఉపయోగించుకోవడాన్ని గురించి అధ్యయనం చేసేదాన్ని ఏమంటారు? అర్థశాస్త్రం. ఒక విద్యార్థి నేల క్రమక్షయానికి కారణాలు తెలిపాడు. అతడు సాధించిన లక్ష్యం ఏమిటి?
వినియోగం, కారణాలు తెలపడం వినియోగం. వీరి కృషి వలన సమస్య పరిష్కారం ఒక బోధనా పద్ధతిగా రూపొందింది. జాన్ డ్యూయి. జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం సూచించిన ప్రకారం మౌలిక విద్యా ప్రణాళికలో స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాల్సిన శాతం 20%. సూక్ష్మ బోధనకు సంబంధించి సరి అయిన జతను గుర్తించండి. ఇవన్నీ కూడా సరి అయినవే. డ్వైట్ ఎలెన్ ఈ బోధనా పద్ధతికి విధానానికి పేరు పెట్టారు. ఈ బోధనా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. జే.సి. క్లిప్ దీనిని 3 దశలుగా వర్గీకరించారు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఖనిజ సంపద, అడవులు, పర్వతాలు అనేవి దేనికి చెందుతాయి? ఇవన్నీ కూడా భౌతిక వనరులకి చెందుతాయి. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలలో ఈ విద్యా ప్రమాణాన్ని మదింపు చేస్తారు. సమకాలీన అంశాలపై ప్రతిస్పందనను మదింపు చేస్తారు. సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానమే గణితం అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. బెల్. మున్నిక్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు. ప్రయోజన విలువలు, సిద్ధపరిచే విలువలు, సాంస్కృతిక విలువలు. ఈ సమాచారం అనేటటువంటిది మున్నిక్కి చెందదు. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. డాటా అనే గ్రంథాన్ని రచించిన వారు? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. యూక్లిడ్. వినియోగ లక్ష్యం యొక్క స్పష్టీకరణ ఏమిటి? సామాన్యీకరణం. గ్రీకులు గణన విధానానికి పెట్టిన పేరు? లాజిస్టికా. క్రింది వానిలో సంశ్లేషణ పద్ధతి యొక్క పరిమితి కానిది ఏమిటి? ఇది ఎక్కువ ఇంటి పని. అలాగే విద్యార్థులు అనేవాళ్ళు స్తబ్దులుగా ఉంటారు. విద్యార్థుల అంశాలను పూర్తిగా అవగాహన చేసుకోలేరు. ఇవన్నీ కూడా సంశ్లేషణ పద్ధతికి చెందుతాయి. అయితే ఇది చాలా దీర్ఘమైన పద్ధతి అనేది కాదు. ఎందుకంటే ఇది సూత్రాన్ని ఉపయోగించి చేయవచ్చు కాబట్టి ఇది తక్కువ కాలంలో అయిపోద్ది. పరిమితి అయితే కాదు. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో వ్యక్తపరచడం అనేటటువంటి విద్యా ప్రమాణానికి చెందని అభ్యసన సూచి ఏంటి? చెందని అభ్యసన సూచి అంటే ఆప్షన్ 4 అనేది కాదు. ఈ వ్యక్తపరచడం అంటే గణితపరమైనటువంటి వ్యక్తీకరణలను రూపొందించడం, గణితపరమైనటువంటి సాధారణ పద్ధతులను వివరించడం, గణిత ఆలోచనలను సొంత మాటల్లో చెప్పడం. ఇవన్నీ కూడా వ్యక్తపరచడానికి వస్తాయి. ఈ సమస్యను సాధించడం అనేటటువంటిది వ్యక్తపరచడానికి రాదు, సమస్య సాధనకి వస్తుంది, విషయావగాహనకు వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్. గణిత క్లబ్బులను పాఠశాలల్లో ప్రారంభించాలని సూచించిన కమిటీ ఏంటి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఎన్పిఈ 1986. నెక్స్ట్ వన్. సైన్స్ జ్ఞాన విభాగాన్ని మరియు జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియను కలిగి ఉంటుంది అని తెలిపిన వారు ఎవరు? ఫెడరిక్ ఫ్రిడ్జ్ పాట్రిక్. రాష్ట్ర ప్రణాళిక చట్టం 2011 ప్రకారం వ్యవస్థాపరమైనటువంటి సంస్కరణ కానిది ఏమిటి? ఇవన్నీ కూడా వ్యవస్థాపరమైనటువంటి సంస్కరణలే. సహకార వ్యవస్థలు బలోపేతం చేయడం, పనితీరు సూచికలు రూపొందించడం, మౌలిక వసతులను కల్పించడం. సో ఆప్షన్ 4 అనేది కాదనమాట. నెక్స్ట్ వన్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 నిర్దేశించినటువంటి ఇతివృత్తాలలో లేనిది ఏమిటి? ఈ అంతర్గత అవయవ నిర్మాణం అనేటటువంటిది ఉండదు. సహజ వనరులు, సహజ దృగ్విషయాలు, వస్తువులు ఎలా పనిచేస్తాయి ఇవన్నీ కూడా ఉంటాయంట ఎన్సెఫ్ 2005 నిర్దేశించిన ఇతివృత్తాలలో. క్రింది వానిలో విషయావగాహన అనే విద్యా ప్రమాణానికి చెందనిది ఏమిటి? వర్గీకరించడం, కారణాలు చెప్పడం, అలాగే ఉదాహరణలు ఇవ్వడం, ఇవన్నీ కూడా విషయావగాహనకి వస్తుంది. ఇంటర్వ్యూ చేయడం అనేది ఉండదు. ఒక ఉపాధ్యాయుడు 6 కృత్యాధార అభ్యసన సూత్రాల ఆధారంగా బోధనాభ్యసన ప్రక్రియలు రూపొందించాలనుకున్నారు. అతడు అధ్యయనం చేయవలసినది ఏమిటి?
మరి 6 కృత్యాధార అభ్యసన సూత్రాలు అనేది దేనికి సంబంధించింది? ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకానికి సంబంధించింది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. దక్షిణ భారతదేశ స్థాయిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. విట్మ్ అంటే విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ మ్యూజియం అన్నమాట, బెంగళూరు. నెక్స్ట్ వన్, వ్యవస్థాపనం, సంబంధ స్థాపనం మొదలైన అభ్యసన అంశాలు స్పష్టంగా బహిర్గతం కావడానికి తోడ్పడేవి. వ్యాసరూప ప్రశ్నలు. ప్యానల్ బోర్డ్ ఈ రకమైన బోధనోపకరణానికి ఉదాహరణ. ప్రదర్శన బల్లకి ఉదాహరణ. భూమి, వైవిధ్యం, ఉత్పత్తి, వినిమయం, జీవనాధారాలు, రాజకీయ వ్యవస్థలు, పరిపాలన, సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు, మతం, సమాజం మరియు సంస్కృతి, సమాచారం అనేవి సాంఘిక శాస్త్రం యొక్క, ఇది అందరూ కూడా తెలుసు, ఇవన్నీ కూడా ఇతివృత్తాలు. సాంఘిక శాస్త్రంలో ఇతివృత్తాలు. సాంఘిక శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనం అని చెప్పినవారు ఫారెస్టర్. దేశం మొత్తానికి ఒకే మౌలిక విద్యా ప్రణాళిక ఉండాలని సూచించినది ఎవరు? ఎన్పిఏ 1986. ఈ కమిషన్ సిఫార్సు మేరకు పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా ప్రవేశపెట్టబడింది. సెకండరీ విద్యా కమిషన్ 1952. భౌతిక పటాలలో సరికాని జత ఏంటి? ఇక్కడ ఎడారి ఎరుపు అనేది కాదు, పసుపు కొండలు అనేది కాదనమాట. ఈ మిగతా సిడి అనేవి రైటే. సో ఇక్కడ ఎడారి అనేది బంజరు భూములకు సంబంధించి, ఎరుపు అనేది బంజరు భూములకు సంబంధించింది. ఈ పసుపు అనేటటువంటిది పర్వతాలకు సంబంధించింది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 6 నుండి 10 తరగతుల సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలలో గల విద్యా ప్రమాణాల సంఖ్య 6. సమస్య పరిష్కారంలో ఈ క్రింది ఉపగమాలను అనుసరించవచ్చు. ఆగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణాత్మక, సంక్లిష్టాత్మక, సంశ్లేషణాత్మక. సో మనకి ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. అన్నీ కూడా యూజ్ చేయొచ్చు. క్రింది వానిలో జ్ఞాన నిర్మాణం జరిగేటటువంటి సందర్భాలను గుర్తించండి. పూర్వభావన, తపన కలిగించడం, మానసిక ప్రక్రియ. ఈ మూడింటిలో ఏవి చేయవచ్చు అని. పూర్వభావన, తపన కలిగించడం, మానసిక ప్రక్రియ, ఇది ఒక ఆర్డర్ అన్నమాట. ఫస్ట్దే సరైన ఆర్డర్. నెక్స్ట్ వన్, గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. అరిస్టాటిల్. నెక్స్ట్ వన్, ఫ్రెడరిక్ ఫ్రోబెల్ రూపొందించినటువంటి పద్ధతి ఏంటి? కిండర్ గార్డెన్ పద్ధతి. ద ఎలిమెంట్స్ గ్రంథ రచయిత యూక్లిడ్. కుట్టకం అనే పద్ధతిని ఉపయోగించిన శాస్త్రవేత్త ఆర్యభట్ట. రామానుజన్ సంఖ్యగా ప్రసిద్ధి చెందిన సంఖ్య 17, 29. ఆగమన పద్ధతిని పరిచయం చేసిన వారు బేకన్. ఒక డామినోలో ఒకవైపు 2 రంధ్రాలు, రెండవ వైపు 3 రంధ్రాలు ఉంటే ఆ డామినోను ఎలా పిలుస్తాం? 2, 3 డామినో అని పిలుస్తాం. సాధారణ నిక్స్ తయారీలో సోపానాలను వరుస క్రమంలో అమర్చండి. భారత్వ పట్టిక ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ బ్లూ ప్రింట్ వస్తుంది, నెక్స్ట్ ప్రశ్నల తయారీ వస్తుంది, తర్వాత గణన సూచి వస్తుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. అర్హీనియస్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది ఒక మాపనం. జాతీయ ప్రణాళికా చట్టం 2005 ప్రకారం విజ్ఞాన శాస్త్రంలోని ఇతివృత్తాల సంఖ్య 9. క్రింది వానిలో సరికాని జతని గుర్తించండి. ఇక్కడ కార్ల్ వాన్ బేర్ పిండాభివృద్ధి దశలు, విలియం హార్వే రక్త ప్రసరణ, లూయి పాశ్చర్ రాబిస్ వ్యాక్సిన్, జాన్ గూటన్బర్గ్ అచ్చు యంత్రం కాబట్టి అణు నిర్మాణం అనేది కాదు.
అభ్యాసకునితో వర్గీకరణ సామర్థ్యం దీని ద్వారా వ్యక్తమవుతుంది. వస్తువుల మధ్య తేడాలు, పోలికలు గుర్తించడం ద్వారా. మైండ్ మ్యాపింగ్ అనే బోధనా సోపానం గురించి 4 ఉపాధ్యాయుల అభిప్రాయాలు క్రింది విధంగా ఉన్నాయి. సరి అయిన అభిప్రాయాన్ని గుర్తించండి. ఇక్కడ ప్రతి పాఠ్యాంశ ప్రారంభ పీరియడ్లో మాత్రమే నిర్వహించాలన్నమాట మైండ్ మ్యాపింగ్ అనేది. నెక్స్ట్ వన్, వివృత రకపు ప్రశ్నలు దీనిని పెంపొందించుటకు ఉపయోగపడతాయి. విమర్శనాత్మక ఆలోచనని ఒక కోర్సు లేదా తరగతిలోని అన్ని విషయాలలో నిర్వహించేటటువంటి నికషాల మొత్తాన్ని ఇలా పిలుస్తారు. పరీక్ష అని పిలుస్తాం. ఇంటర్నెట్, యూట్యూబ్ తదితర సాంకేతికతను ఉపయోగించుకుంటూ బోధన చేయడానికి పాఠశాలలకు సరఫరా చేయబడినటువంటి సాధన ఏంటి? ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్, స్మార్ట్ బోర్డులు అంటాం కదా, అవి అన్నమాట. ప్రత్యేక విషయాల నుండి సాధారణ సూత్రాలను రూపొందించేటటువంటి పద్ధతి ఏంటి? ఆగమన. వాస్తవమైన యథార్థతతో కూడిన ప్రశ్నలను లేవనెత్తడం, వనరుల గురించి విచారించి కనుగొనడం, సమాచారాన్ని వ్యాఖ్యానించడం, తెలుసుకొనిన అంశాల గురించి నివేదిక సమర్పించడం వంటివి దీని సోపానాలు. చర్చా పద్ధతి యొక్క సోపానాలు. ఆర్టీఈ 2009లోని సెక్షన్ 29 సబ్సెక్షన్ 1 ప్రకారం సంబంధిత ప్రభుత్వం ప్రకటన ద్వారా అధీకృతం చేసిన ఎలిమెంటరీ విద్యకు ఈ అకాడమిక్ సంస్థ విద్యా ప్రణాళిక రూపొందించాలి. ఎస్సీఈఆర్టీ. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి ఏది? ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి ఏది? కథా పద్ధతి. మిశ్రమ సామర్థ్యం గల విద్యార్థులను సమూహాలుగా ఏర్పరిచి ఒకే తరగతి గదిలో వివిధ సమూహాలకు ఒకే అంశాన్ని వివిధ ఉపాధ్యాయులకు వారి వారి సామర్థ్యాల మేరకు బోధించడం అనేది సమాంతర బోధన. గణితం, సామాన్య శాస్త్రంతో పాటు సాంఘిక శాస్త్రం తప్పనిసరిగా బోధించాలని నిర్ధారించిన విద్యా కమిషన్ ఏది? సెకండరీ విద్యా కమిషన్ 1952. దాన్నే మొదలియర్ కమిషన్ అని కూడా పిలుస్తాం. వర్గీకరించడం, పోలికలు, భేదాలు చెప్పడం వంటి సామర్థ్యాలు ఈ విద్యా ప్రమాణం కిందకి వస్తాయి. విషయావగాహనకి వస్తాయి. చారిత్రక సంఘటనలు వర్గీకరించడానికి బాగా అనువైన పద్ధతి నాటకీకరణ. సామాజిక సంస్కృతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, వైగోట్స్కీ. మూర్త భావనల నుంచి అమూర్త భావనలకు దారి తీసే పద్ధతి ఏంటి? ఆగమన పద్ధతి. అన్వేషణ పద్ధతిని కనుగొనిన వారు? ఆర్మ్స్ట్రాంగ్, హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్. గణిత సార సంగ్రహం అనే పుస్తకాన్ని రాసిన వారు? మహావీరాచార్య. ఇవి ఉత్తమ పాఠ్యగ్రంథ లక్షణాలు. విషయము, విషయ సమర్పణము, కూర్పు. ఈ 3 కూడా చెందుతాయి. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్, 2 ఈజ్ రైట్ ఆన్సర్. హెర్బేరియన్ ఉపగమంను అనుసరించి పాఠ్య పథక రచనలో 2వ సోపానం ఏంటి? సమర్పణ. క్రింది వానిలో నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధం లేనిది ఏంటి? ప్రాజెక్టు పనులు ఉంటుంది, లఘు పరీక్ష ఉంటుంది, సంగ్రహణాత్మక మూల్యాంకనం ఉంటుంది. ఈ భేదాత్మక అభ్యసన పరీక్ష అనేది కాదు. దృశ్య బోధనోపకరణం కానిది ఏంటి? ఈ ఆడియో రికార్డింగ్లు అనేది కాదు. విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో విషయాత్మక నిర్మాణం కానిది ఏమిటి? ఈ ప్రక్రియ అనేది కాదు. ఇవన్నీ కూడా విషయాత్మక నిర్మాణానికి చెందుతాయి. పీరియడ్ పథకంలో ఉపోద్ఘాత సోపానంలోని అంశాల సరైన క్రమం ఏంటి? ఫస్ట్ పలకరించుకోవాలి, తర్వాత మైండ్ మ్యాపింగ్, తర్వాత పాఠ్యాంశ ప్రకటన. ఒక బోధనా యూనిట్ విషయము, పద్ధతి అనే 2 అంశాలను కలిగి ఉంటుంది అని నిర్వచించినది ఎవరు?
థర్బర్ కోలెట్. విద్యార్థి తాను సేకరించిన సమాచారాన్ని బార్ గ్రాఫ్ రూపంలో వ్యక్తపరిచాడు. ఇతను సాధించిన విద్యా ప్రమాణం ఏమిటి? సమాచార నైపుణ్యం. మూల్యాంకనంలో పాఠ్యాంశాలతో పాటు మూర్తిమత్వానికి సంబంధించిన అంశాలు కూడా సమగ్రంగా మూల్యాంకనం చేయబడతాయి అని ప్రతిపాదించినది ఎవరు? కొఠారి కమిషన్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. కొఠారి కమిషన్. ఎన్సీఆర్టీ వారు ప్రచురించే స్కూల్ సైన్స్ సంచిక త్రైమాసిక పరీక్ష పత్రిక 5E నమూనాకు చెందనిది ఏమిటి? పాల్గొనుట, వివరణ, మూల్యాంకనం ఇవన్నీ చెందుతాయి. ఈ ప్రోత్సహించుట అనేది ఉండదు. బోధనాభ్యసన వనరుగా ఉపయోగించేటటువంటి పటాలు మరియు నమూనాలకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఖచ్చితత్వం, సౌష్ఠవం, అనుపాతం. పాఠశాల విద్యను పూర్తి చేసుకొని బయటికి వచ్చే నాటికి ప్రతి పిల్లవాడు భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, వారసత్వం గురించిన విజ్ఞానం పొందాలి అని చెప్పినది ఎవరు? ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. భిన్నత్వంలో ఏకత్వం అనే భావన ఏ విలువకి చెందుతుంది? జాతీయ విలువ. పరిసరాల విజ్ఞానానికి సంబంధించి ఈశ్వరీభాయ్ పటేల్ చేసినటువంటి ప్రతిపాదనలు ఏమిటి? 1, 2 తరగతులలో ఉపాధ్యాయ కరదీపికల ద్వారా బోధించాలి. 3, 4, 5 తరగతులలో పాఠ్యపుస్తకాల ద్వారా బోధించాలి. పరిసరాల విజ్ఞానం 1, 2లను విడివిడిగా బోధించాలని చెప్తారు. ఈ కలిసి బోధించాలి అనేది కాదు. కలిసి బోధించాలి అనేది ఎన్సీఎఫ్. విడివిడిగా బోధించాలని చెప్పింది ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. ఓకేనండి. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఇచ్చిన గ్రాఫ్ను చూసి పట్టిక తయారు చేయగలగడం అనే సామర్థ్యం దేనికి చెందుతుంది? గ్రాఫ్ను చూసి పట్టిక తయారు చేయడం అనేది పట నైపుణ్యానికి చెందుతుంది. ఒక సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం, పతనం గురించి బోధించడానికి ఉపయోగించే బోధనోపకరణం ఏమిటి? వంశవృక్ష చార్టులు. శిలా శాసనాలు అనేవి దేనికి చెందుతాయి? లిఖిత వనరులకి చెందుతాయి. పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. 1952లో ప్రవేశపెట్టబడింది. పాఠ్యాంశం బోధించడానికి ముందు వాడే బోధనాభ్యసన సామగ్రి ఏమిటి? కాన్సెప్ట్ మ్యాప్. మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదం ఈ భాషా పదం నుండి వచ్చింది. గ్రీకు భాషా పదం నుండి వచ్చింది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. లీలావతి గణితము అనే పుస్తకాన్ని రాసిన వారు భాస్కరాచార్య. వాళ్ళ కూతురి గురించి కదా రాశారు. సారాంశం నుండి దత్తాంశం వైపునకు సాగేటటువంటి పద్ధతి ఏది? సారాంశం నుంచి దత్తాంశం వైపునకు సాగే పద్ధతి ఏది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. విశ్లేషణ పద్ధతి. కాలమానం అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు ఉపాధ్యాయుడు ఉపయోగించే బోధనోపకరణం ఏంటి? పనిచేసే నమూనాలు. గణితంలో మంద అభ్యాసకులకు ఈ సహపాఠ్య కృత్య బాధ్యతను ఇవ్వవచ్చు. పరిసరాల నుంచి వస్తువులను సేకరించుట అనేది ఇవ్వవచ్చు. క్విజ్ క్రింది వానిలో గణిత కరికులం నిర్మాణ సూత్రాలు ఏంటి? సమాజ కేంద్రీత, క్రమశిక్షణ విలువ, అలాగే ప్రయోజనాత్మక విలువ ఇవన్నీ ఉంటాయి. సర్పిల ఉపగమం అనేది ఉండదన్నమాట. ఆల్రెడీ బిట్ రిపీట్ అయింది కూడా మనకి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. క్యుస్నేర్ పట్టీల ద్వారా పెంపొందించదగినటువంటి గణిత భావనలు ఏంటి? క్యుస్నేర్ పట్టీలు దేనికి ఉపయోగిస్తాం? సంఖ్యలను పోల్చడానికి, సంకలనం వ్యవకలనం చేయడానికి, చిన్న సంఖ్య పెద్ద సంఖ్య అనే భావనలు చెప్పడానికి. పెద్ద గుణకారాలను తేలిక చేయడానికి కాదు, పెద్ద గుణకారాలు తేలికగా చేయడానికి నేపియర్ పట్టీలు ఉపయోగిస్తాం. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక నికషను అనేక పర్యాయములు విద్యార్థులకు నిర్వహించిన ఒకే ఫలితాలు ఇస్తే ఆ నికషకు ఉండే లక్షణం ఏంటి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. విశ్వసనీయత. లోహాలను వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అనేది ఒక సాధారణీకరణం.
వార్షిక ప్రణాళిక తయారు చేసేటప్పుడు పరిగణలోనికి తీసుకోవలసిన అంశాలలో లేనిది ఏమిటి? ఇప్పుడు పీరియడ్ల సంఖ్యను తీసుకోవాలి పరిగణలోనికి, పనిచేసే రోజుల సంఖ్యను కూడా పరిగణలోనికి తీసుకోవాలి, పరీక్షలు నిర్వహించే రోజుల సంఖ్యను కూడా తీసుకోవాలి. సో అనుసరించదలచిన బోధనా వ్యూహాల సంఖ్య అనేది పరిగణలోనికి తీసుకోరు. ఓకేనండి. నెక్స్ట్ వన్, సాధారణ విద్యుత్ వలయాలు అనే పాఠ్యాంశం ఈ ఇతివృత్తానికి చెందుతుంది. వస్తువులు ఎలా పనిచేస్తాయి అనే ఇతివృత్తానికి చెందుతుంది. ఒక విద్యార్థి పర్యావరణ కాలుష్యంపై నినాదాలు రాశారు. అతడు సాధించిన విద్యా ప్రమాణం. నినాదాలు రాయడం అనేది ప్రశంసకు చెందుతుంది. బోధనాభ్యసనలో అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆర్మ్స్ట్రాంగ్ వెస్ట్వే. ఒక ఉపాధ్యాయుడు పుష్పించే మొక్క యొక్క భాగాలు బోధించడం కోసం గీసిన పటంలో పత్రాలు, పుష్పాలు ఒకే పరిమాణంలో ఉన్నాయి. ఈ చార్టులో లోపించిన అంశం ఏంటి? అనుపాతము అనేది లోపించింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ నందు నిర్మాణాత్మక మూల్యాంకనం కొరకు ఉపయోగిస్తున్నటువంటి సాధనాలు ఏంటి? ప్రయోగశాల కృత్యం, రాత అంశాలు, ప్రాజెక్టు పని, లఘు పరీక్ష. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో ప్రక్రియ నైపుణ్యం కానిది ఏంటి? ఈ తార్కిక ఆలోచన అనేది కాదు. వర్గీకరణ, ఫలితాల నమోదు, దత్తాంశ విశ్లేషణ ఇవన్నీ ప్రక్రియకే చెందుతాయి. ప్రభుత్వాన్ని గౌరవించడం, ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొనడం అనేవి దేనికి చెందుతాయి? రాజకీయ విలువ. గాలి, సూర్యరశ్మి, యంత్రాలు, ఆహారం అనే అంశాలు ఉచిత వస్తువులా లేక ఆర్థిక వస్తువులా? ఈ ప్రశ్న దేనికి చెందినది? వర్గీకరణకి చెందుతుంది. ఈ క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. వాక్యం ఏముంది అంటే, ఒకరి ఆలోచన కంటే ఇద్దరి ఆలోచనలు మంచివి అనే సామెత చర్చా పద్ధతిని వర్తిస్తుంది అని. వాక్యం బి ఏంటంటే, ఈ పద్ధతి కళాశాల స్థాయి విద్యార్థులకి మాత్రమే వర్తిస్తుంది అని. ఇక్కడ మనకి ఏ వాక్యం సత్యంగానే ఉంది, బి వాక్యం ఎలా ఉంది? అసత్యంగా ఉంది. ఎందుకంటే ఓన్లీ కళాశాల వాళ్ళకే కాదు, అందరికీ వర్తిస్తుంది కాబట్టి. నెక్స్ట్ వన్, వాల్మీకి రామాయణాన్ని చదివి ఆ కాలం నాటి పరిస్థితులను అర్థం చేసుకోవడం అనేది ఇది ప్రాథమిక వనరు. నెక్స్ట్ వన్, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ నివేదిక ప్రకారం 6, 7, 8 తరగతులకు చరిత్ర, పౌరనీతి, భూగోళం బోధించడానికి వారానికి కేటాయించిన సమయం ఎన్ని గంటలు వారానికి కేటాయించాలి? 4 గంటలు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. త్రిధ్రువ ప్రక్రియలో భాగం కానిది ఏంటి? త్రిధ్రువ ప్రక్రియలో అభ్యసన ప్రక్రియలు ఉంటాయి, మూల్యాంకన విధానాలు ఉంటాయి, లక్ష్యాలు కూడా ఉంటాయి. లక్ష్యాల పైన బోధనాభ్యసన ప్రక్రియలు అలాగే మూల్యాంకనం ఎలా ఉంటాయి. అభ్యసన సామగ్రి అనేది ఉండదు. నెక్స్ట్ వన్, ఇది సింపోజియం నిర్వహణ లక్ష్యం కాదు. సింపోజియం నిర్వహణ లక్ష్యం కాదు. వివాదాస్పద అంశాలపై నిర్మాణాత్మక ప్రసంగం ద్వారా విమర్శనాత్మక ఆలోచనను అభివృద్ధి చేయడం సింపోజియం. సభ్యులు తమలో తాము ప్రశ్నలు వేసుకొని వివరాలను పరిశీలించడానికి కూడా అవకాశం కల్పించడం. విషయంపై లోతైన అనుభవజ్ఞత కలిగినటువంటి చర్చలను ప్రోత్సహించడం. ఇవన్నీ కూడా సింపోజియం. ఆప్షన్ 2 అనేది కాదనమాట. నెక్స్ట్ వన్, జీవితం అనే వృక్షంలో సార్థకత కలిగించే ఫలాలు 2. అది 1 మంచి పుస్తకాలను చదవడం, 2ది గొప్ప వ్యక్తులతో మాట్లాడడం అని చెప్పిన వారు ఎవరు? రాజగోపాలాచారి. నెక్స్ట్ వన్, గణితం అంటే పరోక్ష కొలతల శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు? గణితం అంటే పరోక్ష కొలతల శాస్త్రం అని నిర్వచించిన వారు ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. అగస్ట్ కోమ్టే. పరోక్ష మాపనం అని అంటారు.
మ్యాథమెటిక్స్ అనే పదం గ్రీకు భాషలోని ఈ పదాల నుండి ఉత్పన్నమైంది. మ్యాంతనాన్ అలాగే టెక్నే అనేటటువంటి పదాల నుండి ఉద్భవించింది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అవగాహన అనేది అవగాహన లక్ష్యం యొక్క స్పష్టీకరణ ఏంటి? అవగాహన ఏంటంటే ఉదాహరణలు ఇవ్వడం, వర్గీకరించడం, ఇవన్నీ కూడా వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సిద్ధాంత శిరోమణి అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? భాస్కరాచార్య. విశ్లేషణ పద్ధతికి చెందిన లక్షణం ఏంటి? తెలియని విషయం నుండి తెలిసిన విషయానికి. డామినోల ద్వారా పెంపొందించగల గణిత భావనలు ఏంటి? సంకలనము, వ్యవకలనము. పాఠశాలల్లో గణిత క్లబ్బులను నెలకొల్పాలి అని సూచించిన వారు ఎవరు? ఎన్పిఈ 1986. క్రింది వానిలో మంచి పరీక్ష యొక్క లక్షణం కానిది ఏంటి? ఈ సంక్లిష్టత అనేది కాదనమాట. విశ్వసనీయత, సప్రమాణత, లక్ష్యాత్మకత అనేది ఉంటాయి. విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలు మానవాళి ప్రయోజనం కోసమే అనున్నది దేనికి సంబంధించిన విలువ? ప్రయోజనం కోసమే అని అన్నారు కదా. ఇది ఒక నైతిక విలువ. 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం సైన్స్ విద్యా లక్ష్యాలలో భాగం కానిది ఏంటి? ఆప్షన్ 3 అనేటటువంటిది రైట్ ఆన్సర్. క్రమశిక్షణ విలువను పెంపొందించడం అనేది భాగం కాదు. నెక్స్ట్ వన్. క్రింది వానిలో పదార్థాలు అను ఇతివృత్తానికి చెందిన పాఠ్యాంశం ఏంటి? పదార్థాలు అండ్ కాంతి నీడలు అనేటటువంటిది. క్రింది సమాచారం ఆధారంగా సరి అయిన జతను సూచించి సమాధానం గుర్తించండి. అన్నీ కూడా సరి అయినవే, 3 కూడా సరి అయినవే. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. లక్ష్య సాధన కోసం సాంఘిక పరిసరాలలో ఇష్టపూర్వకంగా నిర్వహించే కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారు ఎవరు? కిల్ ప్యాట్రిక్. 2024 జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి? వికసిత్ భారత్ కొరకు సాంప్రదాయ సాంకేతికత. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రయోగకృత్యం, రాత పనులు, ప్రాజెక్టు పనులు, లఘు పరీక్షకు కేటాయించిన మార్కులు వరుసగా హైయెస్ట్ లఘు పరీక్షకి అనమాట. సో 10, 10, 10, 20 ఉంటుంది. అంటే కృత్యానికి 10, రాత పనులు 10, ప్రాజెక్ట్ పనులు 10, అలాగే లఘు పరీక్షకు 20 మార్క్స్. క్రింది వానిలో పరికల్పన లక్షణం కానిది ఏంటి? సామాన్యీకరణానికి వీలుగా ఉండడం. అర్థశాస్త్రం యొక్క కీలక భావన కానిది ఏంటి? లోక్ అదాలత్ అనేది కాదనమాట. వసుధైక కుటుంబం అనేది అంతర్జాతీయ విలువ. పటాలలో 10,000 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తును ఈ రంగుతో సూచిస్తారు. ఎరుపు రంగుతో సూచిస్తారు. క్రింది వానిలో సమస్య పరిష్కార బోధనా పద్ధతి యొక్క సోపానాలను గుర్తించండి. సమస్యను గుర్తించడం, నిర్వచించడం, పరికల్పనలు చేయడం, సమాచారం సేకరించడం, వ్యాఖ్యానించడం. తరగతి గదిలో సాధారణ విద్యార్థులతో పాటు 12 రకాల పిల్లలు ఉంటారని చెప్పిన వారు ఎవరు? డెన్. అశోకుడి అహింస సిద్ధాంతాన్ని పాటించుట ఎంతవరకు సమంజసం? ఈ ప్రశ్న అనేది దేనికి సంబంధించినది? విమర్శనాత్మక ప్రశ్న. ఒక విద్యా సంవత్సరంలో నిర్వహించాల్సిన నిర్మాణాత్మక మూల్యాంకనాల సంఖ్య 4. మంచి తరగతి గది యొక్క లక్షణాలు ఏంటి? మంచి తరగతి గది యొక్క లక్షణాలు పై 3 కూడా రైట్ ఆన్సర్సే. తరగతి గది విశాలంగా గాలి, వెలుతురు కలిగి ఉండాలి. విద్యార్థులకు అనుకూలంగా నల్లబల్ల ఏర్పాటు చేయాలి. 1, 2 తరగతుల పిల్లల కొరకు రన్నింగ్ బ్లాక్ బోర్డ్ అనేటటువంటిది ఉండాలి.
నెక్స్ట్ వన్, గణిత స్వభావానికి సంబంధం లేనటువంటి అంశం ఏంటి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. అనురూపతను పాటించడం అనేటటువంటిది కాదనమాట. సౌందర్యాత్మకమైనది, సరిచూసుకోవచ్చు, నిర్దిష్ట క్రమాన్ని పాటిస్తుంది, అన్నీ కూడా చెందుతాయి. విలోమ పద్ధతిని వివరించిన వారు ఎవరు? ఆర్యభట్ట. ఏ ఫలితాన్ని ఆశించి గణితం బోధన చేస్తామో వాటిని ఇలా అంటాం, ఉద్దేశ్యములు అంటారు. అంచనా వేయుట అనే స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది, అవగాహనకు చెందుతుంది. సిద్ధపరిచే విలువలను విద్యా విలువగా పరిగణించినటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. మున్నిక్. ఫాదర్ ఆఫ్ జామెట్రీగా గుర్తింపు పొందినటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు? ఫాదర్ ఆఫ్ జామెట్రీ యూక్లిడ్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో సమస్య పరిష్కార పద్ధతులు ఏంటి? సాదృశ్యాల పద్ధతి, ఆధారితాల పద్ధతి, చిత్రీకరణ పద్ధతి. 3 కూడా సమస్య పరిష్కార పద్ధతులే. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఎరిటోస్థెనిస్ జల్లెడ ఆధారంగా ప్రధాన సంఖ్యల్ని చెప్పించడం అన్నది చెప్పించడం అన్నారు చూడండి, అక్కడ రాయించడం కాదు. సో ఇది ఒక మౌఖిక పరీక్ష. భావన ఏర్పడే విధానానికి సంబంధించి సరి అయిన వరుస క్రమాన్ని గుర్తించండి. ఫస్ట్ ఉద్దీపన, తర్వాత సంవేదన, తర్వాత ప్రత్యక్షం, తర్వాత భావన ఏర్పడడం. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ ప్రణాళిక రూపొందించే ముందు పాఠ్యపుస్తకం గురించినటువంటి తాత్విక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. వార్షిక ప్రణాళికను రూపొందించే ముందు పాఠ్యపుస్తకం యొక్క తాత్విక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. పాఠ్యపుస్తకంలోని మనం ఏం నేర్చుకున్నాం అనే విభాగం దీనికి తోడ్పడుతుంది. భావనల పునశ్చరణకి తోడ్పడుతుంది. బ్లూమ్ విద్యా లక్ష్యాల ప్రకారం మూల్యాంకనం అనేది దీనికి చెందినది. జ్ఞానాత్మక రంగానికి చెందినది. నిగమన ఉపగమానికి సంబంధించి సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. జ్ఞాపక శక్తి అనేది అవసరం అన్నమాట. నిగమన ఉపగమానికి జ్ఞాపక శక్తి అవసరం. సూత్రాలు గట్టి గుర్తుంచుకుంటేనే చేయగలం. జ్ఞానేంద్రియాలు విజ్ఞానానికి వాకిళ్ళ వంటివి అని తెలిపినది ఎవరు? మారియో మాంటిస్సోరి. ఒక ఉపాధ్యాయుడు 80 మార్కుల ప్రశ్నాపత్రంలో విషయావగాహన విద్యా ప్రమాణానికి 32 మార్కులు కేటాయించాడట. సో ఈ విద్యా ప్రమాణం యొక్క భారత్వ శాతం ఎంత? 40%. ఒక విద్యార్థి చెత్తను కాల్చడం వల్ల కాలుష్యం పెరుగుతుంది అని తెలిపాడు. అతను పొందినటువంటి ప్రక్రియ నైపుణ్యం ఏంటి? కార్యకారణ సంబంధం. అంటే ఒక కార్యం జరగడం వలన ఏం జరుగుతుందో చెప్పడం. మంచి ప్రశ్నకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి? భాష సరళంగా ఉండాలి, విద్యార్థుల స్థాయికి తగినట్లుగా ఉండాలి, నిర్దేశిత లక్ష్యాన్ని కూడా సాధించేదిగా ఉండాలి. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. ఈ రంగం హస్త చాలక నైపుణ్యాలను కలిగి ఉంటుంది. అలాగే ఆర్హెచ్ దవే దీనిని 5 రకాలుగా వర్గీకరించారు. సహజీవనం అనేది ఈ రంగంలో అత్యున్నతమైనటువంటి స్థాయి. సో మనకి ఈ 3 కూడా అవుతాయి. ఈ రంగం శీల స్థాపనకు ప్రాధాన్యతనిస్తుంది అనేది రాంగు. శీల స్థాపనకు ప్రాధాన్యత ఇచ్చేది ఏది? భావావేశ రంగం కాబట్టి. నెక్స్ట్ వన్, చరిత్ర పితామహుడు ఎవరు? హెరోడోటస్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో వీని ప్రతిపాదనలను పరిగణలోనికి తీసుకున్నారు. ఎవరు ప్రతిపాదనలు తీసుకున్నారు? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఎన్సిఎఫ్ వాళ్ళని, ఆర్టీ వాళ్ళని, ఏపీఎస్సిఎఫ్ 2011 అన్నీ కూడా తీసుకున్నారు. ఈ డి అనేది సరికాదు, లేదు. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. భారతదేశ ప్రజాస్వామ్య సఫలతకు కారణం కానిది ఏంటి? ఓటర్ల రాజకీయ చైతన్యం, ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు, అనగదొరక్కబడిన వర్గాలలో చైతన్యం. ఇవన్నీ కారణాలే, ఇది కారణం కాదు. విభిన్న దేశాల నుండి సంగ్రహించి రూపొందించడం అనేది కాదు. భారత రాజ్యాంగంలోని ఈ నిబంధన ప్రకారం
దేవనగరి దేవన దేవనగరి లిపిలోని హిందీని అధికార భాషగా గుర్తించారు. 343 ఆర్టికల్ ప్రకారం. పౌరశాస్త్ర బోధనలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావాలని సూచించిన కమిటీ ఏంటి? ఎస్పాల్ కమిటీ. సరైన సమాధానాన్ని గుర్తించండి. 1-2 తరగతులలో పరిసరాల విజ్ఞానం ఉపాధ్యాయ కరదీపికల ద్వారా బోధించాలి అని చెప్పింది ఈశ్వరీబాయి పటేల్. అలాగే విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా పరిసరాల విజ్ఞాన బోధన జరగాలని చెప్పింది ఆర్హెచ్ దవే. బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాలే సాంఘిక శాస్త్రం అని చెప్పింది వెస్లీ అండ్ రాన్స్కీ. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1, A, B, C అన్నీ కూడా సరి అయినవే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. గణితం పరిమాణాల శాస్త్రం అని చెప్పింది ఎవరు? గణితం పరిమాణ శాస్త్రం అని చెప్పింది ఈ బిట్ రిపీట్ అయింది చూసారా, మనకి బిట్టు పరిమాణ శాస్త్రం అనేది రిపీట్ అయింది, అరిస్టాటిల్. బ్రెస్లిచ్ వర్గీకరణ ప్రకారం గణిత విద్యా విలువకు చెందినది ఏంటి? దృక్పథాలు అనేది బ్రెస్లిచ్ యొక్క వర్గీకరణలో ఉంటుంది. ఇంట్రడక్టియా అర్థమెటికా గ్రంథ రచయిత నికోమాకస్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భావావేశ రంగానికి చెందని లక్ష్యం ఏంటి? ఇందులో మనకి భావావేశ రంగానికి ఏం చెందదు? సహజీకరణ అనేది చెందదు, ఇది మానసిక చలనాత్మక రంగం కాబట్టి. క్రింది వానిలో బౌద్ధికపరమైనటువంటి కృత్యం ఏంటి? ఈ విశ్లేషించడం అనేది బౌద్ధికపరమైనది అన్నమాట. బోధనాభ్యసనలో సౌకర్యకర్తగా ఉపాధ్యాయుడు అనుమతించకూడనటువంటి అంశం ఏంటి? అభ్యాసకులలో వల్లె వేయడాన్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు. సో ఇలాంటి దాన్ని అనుమతించకూడదు. గణిత బోధనాభ్యసనకు ఉపయోగకరం కానిటువంటి సాఫ్ట్వేర్ ఏంటి? కెమ్డ్రామ్ అనేటటువంటిది ఉపయోగపడదు. సమగ్ర భారత్వ పట్టికల బ్లూ ప్రింట్లో వ్యక్తం కానిది ఏంటి? కఠిన స్థాయి భారత్వం అనేది ఉండదు. సైన్స్ బోధించడం అంటే విద్యార్థులను శాస్త్రీయ ప్రక్రియలో నిమగ్నం అయ్యేటట్లుగా చూడటమే అని తెలిపినది ఎవరు? గాగ్నే. పాఠాన్ని బోధించడానికి కావలసిన అదనపు సమాచారాన్ని పాఠ్య పథకంలోని ఈ సోపానంలో నమోదు చేయాలి. ఉపాధ్యాయుడు నోట్స్లో నమోదు చేయాలి. జాతీయ విద్యా ప్రణాళిక 2005 ప్రకారం భౌతిక శాస్త్రం మరియు జీవశాస్త్రంలోని ఇతివృత్తాలు వరుసగా 5, 4. క్రింది వానిలో భావావేశ రంగానికి చెందని అంశం? ఈ స్వాభావీకరణం అనేది చెందదు, అది మానసిక చలనాత్మక రంగం కాబట్టి. హైడ్రాలో చలనము అనే అంశం బోధించడానికి అనువైన బోధనా పద్ధతి ఏంటి? ప్రయోగశాల పద్ధతి. ఇన్స్పైర్ అవార్డ్ స్కీమ్ ప్రధాన లక్ష్యం ఏంటి? ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులను విజ్ఞాన శాస్త్ర అధ్యయనాల వైపుగా ఆకర్షించడం. ఉపాధ్యాయుడు తన ప్రశ్నాపత్రంలో బొమ్మల ద్వారా భావ ప్రసార నైపుణ్యం పరిశీలించదలిచి దానికి అనువుగా ప్రశ్నలు రూపొందించాడు. దీని ద్వారా వ్యక్తమయ్యే ఉత్తమ పరీక్ష లక్షణం ఏంటి? సప్రమాణత. క్రింది వానిలో విద్యార్థి కేంద్రీకృత ఉపగమానికి చెందనిది ఏమిటి? చారిత్రక పద్ధతి అనేది చెందదు. తాను చూసిన సంఘటన గురించి కానీ తాను చేసిన పని గురించి కానీ తన సొంత మాటల్లో వివరించడం అనేది ఈ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది, విషయావగాహనను సూచిస్తుంది. ఈ సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఆంగ్ల భాషకు బదులు బెంగాలీ భాషను అధికార భాషగా గుర్తించింది. 1961. సమానత్వం, సామాజిక న్యాయం, వ్యక్తి గౌరవం మొదలైన అంశాలను లింగ వివక్షత లేకుండా పాఠ్య ప్రణాళికలో పొందుపరచాలని సూచించినది ఎవరు? ఎన్సిఎఫ్ 2005. పాఠ్యపుస్తక రూపకల్పనకు మార్గదర్శక సూత్రం కానిది ఏంటి? పిల్లలను పరీక్షలకు సన్నద్ధం చేయడం అనేటటువంటిది ఉండదు. ఇవన్నీ కూడా మార్గదర్శక సూత్రాలే. 1986 జాతీయ విద్యా విధానం సూచించిన జాతీయ మౌలిక అంశాలలో భాగం కానిది ఏంటి?
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేది భాగం కాదు. భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర, రాజ్యాంగ బాధ్యతలు, సమానత్వం, ప్రజాస్వామ్యం మరియు లౌకికవాదం ఇవన్నీ ఉంటాయి. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేది భాగంగా లేవు. పఠ నైపుణ్యాలలో ప్రధానంగా ఈ అంశాలు అనేవి ఉంటాయి. ఏవే ఉంటాయి? పటాలు గీయడం ఉంటుంది, పటాలను చదవడం ఉంటుంది, పటాలను గుర్తించడం ఉంటుంది. ఈ 4 అనేది ఉండదు. ఇది సంశ్లేషణకు పునాది. విశ్లేషణ అనేది సంశ్లేషణకి పునాది. కృత్యానికి ఉండవలసిన లక్షణం కానిది ఏంటి? ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉండాలి కృత్యం. లక్ష్యాత్మకంగా ఉండాలి, ఆచరణాత్మకంగా ఉండాలి. బహుళ ప్రతిస్పందనలను అనుమతించరాదు అన్నారు. బహుళ ప్రతిస్పందనలను అనుమతించే విధంగా ఉండాలి కాబట్టి ఆప్షన్ 2 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని నిర్వచించిన వారు ఎవరు? జాన్ లాక్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గ్రంథము రచయితకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. ఇక్కడ పంచ సిద్ధాంతిక వరాహమిహిరుడు, అలాగే బ్రహ్మస్ఫుట సిద్ధాంతం బ్రహ్మగుప్తుడు, ఆర్యభట్టీయం ఆర్యభట్ట, సిద్ధాంత శిరోమణి భాస్కరాచార్య 2. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. రోగర్ బీబీ రూపొందించినటువంటి 5E బాధనభ్యసన నమూనాలో మొదటి సోపానం ఏంటి? నిమగ్నం కావడం. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలను రూపొందించిన వారు ఎవరు? సింప్సన్, దవే. నైపుణ్యం లక్షణానికి చెందినటువంటి స్పష్టీకరణ ఏంటి? నూతన పద్ధతులు సూచించడం అనేటటువంటిది చెందదనమాట. ఇవన్నీ నూతన పద్ధతులు సూచించడం అనేది నైపుణ్యానికి చెందదు, వినియోగానికి చెందుతుంది. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా నైపుణ్యానికి చెందుతాయి. నూతన సమస్య పరిష్కారంలో ఉపయోగించే సమస్య పరిష్కార పద్ధతులు ఏంటి? సాదృశ్యాల పద్ధతి, చిత్రీకరణ పద్ధతి, మూల్యాంకన పద్ధతి ఇవన్నీ కూడా అవుతాయి. ఈ ఫస్ట్ది అనేది ఉండదు. నెక్స్ట్ వన్, గణిత బోధనలో జియో బోర్డు యొక్క ఉపయోగం ఏంటి? జ్యామితీయ భావనలు వివరించడం. స్థిరమైన నమ్మదగిన ఫలితాలను ఇచ్చే ప్రశ్నపత్రం యొక్క లక్షణం ఏంటి? విశ్వసనీయత. విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని నిర్వచించిన వారు ఎవరు? ఐన్స్టీన్. విద్యార్థులు పాఠంలోని వివిధ భావనల గురించి సాధారణీకరించడం ఏర్పరచుకుంటా అనేది ఈ దశలో జరుగుతుంది. ముగింపు మరియు మూల్యాంకనంలో జరుగుతుంది. పాఠ్యపుస్తకాల రూపకల్పన మార్గదర్శకాలలో లేనిది ఏంటి? పాఠ్యపుస్తకాల రూపకల్పన మార్గదర్శకాలలో లేనిది. పూర్వజ్ఞానానికి ప్రస్తుత జ్ఞానానికి వారధిగా ఉండాలంటారు. ప్రక్రియ నైపుణ్యాలు పెంపొందించేదిగా ఉండాలి. అనుబంధ పఠనానికి కూడా అవకాశం ఇవ్వాలి. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది కాదనమాట. వ్యవస్థాపరమైన సంస్కరణలు చేపట్టేలా ఉండాలి అనేది కాదు. ఒక విద్యార్థి స్కేల్ను ఉపయోగించకుండానే చక్కని గీతలు గీయగలిగాడు. దవే ప్రకారం ఇది. అంటే చూడండి, ఒక పరికరం ఉపయోగించకుండా చేస్తే అది హస్తలాఘవం అవుతుంది. పరికరం ఉపయోగించకుండా చేస్తే హస్తలాఘవం, పరికరం ఉపయోగిస్తే సునిశ్చితత్వం. నియోజన పద్ధతికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఒక విద్యార్థి ఒక సమస్యను పరిష్కారం వెతకాలి అనేది నియోజన పద్ధతికి సంబంధించి సరికానిది. ఇక్కడ వారంలో పూర్తి చేయడానికి వీలుగా ఉండాలి. నియోజనం అంటే సన్నాహక భాగం, ప్రయోగశాల భాగం 2 ఉండాలి. అలాగే సూచనా కార్డులు కూడా అందజేయబడతాయి. ఇవన్నీ నియోజన పద్ధతి యొక్క సంబంధించినవి అన్నమాట. విద్యా బోధనలో వస్తువులకు, చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన వారు ఎవరు? ఫ్రోబెల్, పెస్టాలజీ. ఉత్తమ పరీక్ష లక్షణమైనటువంటి విశ్వసనీయత గురించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ప్రశ్నల సంఖ్య పెరిగితే విశ్వసనీయత పెరుగుతుంది. వ్యాసరూప ప్రశ్నల కంటే లక్ష్యాత్మక ప్రశ్నలకు విశ్వసనీయత తక్కువ అన్నారు. వ్యాసరూప ప్రశ్నల కంటే లక్ష్యాత్మక ప్రశ్నలకే విశ్వసనీయత ఎక్కువ. సో ఇక్కడ మనకి బి అనేది సరిగా లేదు. సో ఇక్కడ ఏ మాత్రమే సరి అయినది. విజ్ఞాన శాస్త్ర పాఠ్యపుస్తకంలో యూనిట్ నిర్మాణ కార్యక్రమంలో లేని అంశాన్ని గుర్తించండి.
యూనిట్ నిర్మాణ క్రమంలో లేని అంశాన్ని గుర్తించమన్నారు. ఇక్కడ అభ్యసన సూచికలు అనేటటువంటిది యూనిట్ నిర్మాణ క్రమంలో లేదనమాట. ప్రారంభ సన్నివేశం, మీకు తెలుసా, విశ్లేషించడం, పట్టికలు నింపడం, ఇవన్నీ కూడా ఉంటాయి. భారతదేశపు పార్లమెంట్ అధికార భాషా బిల్లును ఆమోదించిన సంవత్సరం ఎప్పుడు? 1963. పాఠశాల వాతావరణంలోనికి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని తెలిపినవారు బల్లార్డ్. బోధనలో ప్రధానంగా ఉండవలసినటువంటి అంశాలు ఏంటి? బోధకుడు ఉండాలి, బోధన వ్యూహం ఉండాలి, బోధనాంశం ఉండాలి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రాజెక్ట్ పని ఇందులో భాగము. నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగం. ఉన్నత తరగతులలో సాంఘిక సామాజిక శాస్త్రాలు ప్రత్యేక శాస్త్రాలుగా బోధించవచ్చు అని తెలిపిన వారు ఎవరు? కొఠారి కమిటీ. ఒక ఋతువులో ఒక ప్రాంతం యొక్క వర్షపాతం, ఉష్ణోగ్రత, వాయు పీడనాలను సూచించే పటం ఏంటి? ఒక ఋతువులో ఒక ప్రాంతం యొక్క వర్షపాతము, ఉష్ణోగ్రత, వాయు పీడనాలని సూచించే పటం శీతోష్ణ పటం. ప్రకృతి, మానవుడు, సమాజం మధ్య గల సంబంధాలను ఇది అధ్యయనం చేస్తుంది. భూగోళ శాస్త్రం. అసెస్మెంట్లకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. అసైన్మెంట్లకు సంబంధించి ఇక్కడ అధ్యయన నియోజనాలు అనేవి విద్యార్థుల అభ్యసన స్థాయిపై ఆధారపడి ఉంటాయి. పునర్విమర్శ నియోజనాలు అనేవి విద్యార్థుల అవగాహన స్థాయిని తెలుసుకోవడానికి. సవరణాత్మక నియోజనాలు అనేవి విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి. సన్నాహక నియోజనాలు అనేవి కొత్త అంశం నేర్చుకోవడానికి పునాదిగా ఉంటాయి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. అన్నీ కూడా ఇక్కడ సరి అయినవే. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. మేరియా పియరీ. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు వైగాట్స్కీ. కర్ణ కుతూహలం గ్రంథ రచయిత భాస్కరాచార్య 2. క్రీడా పద్ధతిని పరిచయం చేసిన వారు ఎవరు? ఫెడరిక్ ప్రోబెల్. సరైన పద్ధతిని ఎంపిక చేసుకుంటాడు అనే స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందుతుంది. వినియోగానికి చెందుతుంది. అభినందనను ఒక గణిత శాస్త్ర విలువగా పరిగణించినటువంటి శాస్త్రజ్ఞుడు ఎవరు? బ్రెస్లిచ్. సమస్య పద్ధతిలో చివరి సోపానం ఏంటి? ఫలితాన్ని సరిచూడడం. పిల్లవాని అవసరాలు, ఆసక్తులు దృష్టిలో పెట్టుకొని విద్యా ప్రణాళికను రూపొందించే విధానం ఏంటి? మనోవైజ్ఞానిక పద్ధతి. శాస్త్ర నిర్మాణం యొక్క ద్రవ్యాత్మక నిర్మాణంలోని అంశం కానిది ఏంటి? ద్రవ్యాత్మక నిర్మాణంలో ఇవన్నీ ఉంటాయి. భావనలు ఉంటాయి, సిద్ధాంతాలు, నియమాలు ఉంటాయి. పద్ధతులు అనేది సంశ్లేషణాత్మక నిర్మాణానికి చెందుతుంది. కీలక పదాల ఆధారంగా అభ్యాసకుల అభిప్రాయాలను చెప్పించడం అనేది ఈ దశలో జరుగుతుంది. మైండ్ మ్యాపింగ్ దశలో జరుగుతుంది. పరస్పర సంబంధం కలిగిన సుదీర్ఘ విషయాన్ని యూనిట్ అంటారు అని నిర్వచించిన వారు ప్రెస్టన్. విద్యార్థి పక్షుల ముక్కు ఆకారానికి, ఆహారపు అలవాట్లకు మధ్య సంబంధాన్ని తెలిపాడు. దీని ద్వారా సాధించినటువంటి లక్ష్యం ఏంటి? వినియోగం. 5A అభ్యసన నమూనాలో తొలి అంశం ఏంటి? చూడండి, ఇది మళ్ళీ మనకి రిపీట్ అయింది. కృత్యంలో నిమగ్నమవడం. తొలి మనకి నిమగ్నమవడం అనే ఆప్షన్ ఇచ్చారు, ఇప్పుడు కృత్యంలో నిమగ్నమవడం అనే ఆప్షన్ ఇచ్చారు. విజ్ఞాన శాస్త్ర పాఠ్య గ్రంథాలను నిశ్చితంగా మూల్యాంకనం చేయుటకు దీనిని ఉపయోగిస్తారు. వోగల్ మూల్యాంకన మాపనని. అలాగే మూల్యాంకనంలో ఉపయోగించే విశ్లేషణాత్మక రూబ్రిక్స్ లక్షణం కానిది ఏంటి? రూబ్రిక్స్ యొక్క లక్షణం కానిది ఏంటి? ఈ ఖచ్చితమైనటువంటి ప్రతిస్పందనలు తెలిపే భావనలు ఉంటాయి. విద్యార్థుల ప్రొఫైల్ తయారీకి కూడా ఉపయోగపడుతుంది. అలాగే సృజనాత్మకతకు తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరిగా కాదు. ఉపాధ్యాయునికి తేలిగ్గా ఉంటుంది అనేది సరికాదన్నమాట. ఏపీజే అబ్దుల్ కలాం జీవిత చరిత్ర చదివి తాను కూడా అంకిత భావంతో పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. అతను పొందినటువంటి విజ్ఞాన శాస్త్ర విలువేంటి? నైతిక విలువ. నైతికత నేర్చుకున్నాడు అందులో.
మారల్ వాల్యూ తెలుసుకున్నాడు. 6వ తరగతి సంగ్రహణాత్మక మూల్యాంకనంలో వ్యాసరూప ప్రశ్నకు కేటాయించే మార్కులు ఎన్ని? 8. ద ప్రిన్స్ గ్రంథ రచయిత ఎవరు? మాకియవెల్లి. జీవితానికి నేర్చుకోకు, జీవిస్తూ నేర్చుకో అనే సూత్రంపై ఈ పద్ధతి ఆధారపడుతుంది. ప్రాజెక్టు పద్ధతి. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని శక్తివంతమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి విద్య కీలకమైన సాధనంగా ఉపకరిస్తుందని చెప్పినవారు? అమర్త్య సేన్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. అమర్త్య సేన్. బోధన అభ్యసన నైపుణ్యాలను వృద్ధి చేయడానికి తోడ్పడేది ఏంటి? సదస్సు, సారూప్య పద్ధతి, ప్యానెల్ చర్చ, కార్యశిబిరం. సో అవన్నీ కూడా అవుతాయి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సారీ ఫర్ దట్. ఇక్కడ మనకి ఓకే సరిపోయింది. కొండవీడు కోట అనేది ఇది దేనికి సంబంధించినది? ఇది ఒక చారిత్రక వనరు, ప్రాథమిక వనరుకి చెందుతుంది. నెక్స్ట్ వన్. ధరకు డిమాండ్కు గల సంబంధాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేవి? రేఖాచిత్రాలు. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని చెప్పిన వారు ఎవరు? లాస్ట్ అండ్ ఫైనల్ బిట్ అండి ఇదేని. రాల్ఫ్ టేలర్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.